ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 23 సోమవారం. నేటి లేఖన పఠనం 9వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం 9వ కీర్తన 7 నుంచి 10 వచనాలు. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. వ్యాఖ్యానాంశం: యెహోవా న్యాయము తీర్చును. వ్యాఖ్యానాంశం: యెహోవా న్యాయము తీర్చును. వ్యాఖ్యానం: 9-10 కీర్తనలు వాటిలోని ప్రవచనాత్మక అంశాలను బట్టి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. 9వ కీర్తనలో బాహ్యపరమైన శత్రువు గురించి వివరించబడింది, అనగా ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఏకమైన దేశాలను గురించి వివరించబడింది. 10వ కీర్తనలో నమ్మకమైన శేషాన్ని హింసించి అణిచివేసే అంతరంగ శత్రువైన భక్తిహీనుల గురించి వివరించబడింది. దుర్మార్గుల పథకాలు పరిమిత కాలం మాత్రమే నిలుస్తాయి, వారి పేరు శాశ్వతంగా తుడిచివేయబడుతుంది అని 9వ కీర్తన 5వ వచనంలో చదువుతాం. వారి దురాగతాలు శాశ్వతంగా తొలగించి వేయబడతాయని 6వ వచనంలో చదువుతాం. అంతేగాక దీనుల నిరీక్షణ ఎన్నటికీ నశించదు అని 18వ వచనంలో చదువుతాం. నిజానికి యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. 7వ వచనంలోనూ అలాగే 58వ కీర్తన 11వ వచనంలో కూడా రాయబడినట్లు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. అప్పుడు ప్రతి యుగములో చిందింపబడిన విశ్వాసుల రక్తము కన్నీటి విషయమై ఆయన మనుష్యులను లెక్క అడుగుతాడు. అణచివేయబడిన వారి విషయమై ఆయన ప్రతీకారము తీర్చుతాడు అని 9వ వచనంలో చదువుతాం. పీడింపబడిన వారి మొర ఆయన ఎన్నడూ మర్చిపోడు అని 12వ వచనంలో చదువుతాం. అయితే ఈ కీర్తన శీర్షికలో ముత్తలబ్బేను అని రాయబడినది, అనగా కుమారుని మరణము అని అర్థం. ఈ శీర్షిక సూచించుచున్నట్లుగా దేవుని కుమారుని మరణమును గూర్చిన ప్రధానమైన ఆరోపణ మానవాళి మీద మోపబడుచున్నది. ఎట్లనగా దేవుని ప్రియ కుమారుని సిలువ వేయటం ద్వారా ఈ లోకము దేవునికి విరోధముగా పాపం చేసింది. ఆయనను సంహరించిన వారికి భయంకరమైన తీర్పు ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి గొర్రెలు మరియు మేకల ఉపమానములో ప్రభు అయిన యేసు వివరించుచున్నట్లుగా ఆయన భూలోక పాలన ప్రారంభములో అన్యజనాంగములకు తీర్పు తీర్చును. ఆయన విషయములో వారు చేసిన దానిని బట్టి ప్రతి ఒక్కరూ తీర్పులోనికి వస్తారని ఆయన ప్రకటించాడు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.